సో ముందుగా అందరికైతే హాయ్. మీరు ఇగిన స్టూడెంట్ అయితే కన్ఫర్మ్గా అయితే వీడియో చూడండి మీకోసం అనమాట. సో స్టూడెంట్లకి బయట క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకుంటే యాక్సిస్ బ్యాంక్ కానీ లేకుంటే ఎస్బీఐ బ్యాంక్ కానీ ఇంకో బ్యాంక్ కానీ అప్లై చేయాలనుకుంటే క్రెడిట్ కార్డు, సో మీకు కన్ఫర్మ్గా శాలరీ ఉంటే మాత్రమే, అంటే మీరు ఎంప్లాయ్ ఉంటే మాత్రమే మీకు క్రెడిట్ కార్డు ఇస్తారనమాట. ఓకేనా, మనకి మెయిన్గా క్రెడిట్ కార్డు ఎందుకు అవసరం, కొంటే మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ దీనికోసమే క్రెడిట్ కార్డ్ అయితే అవసరం. సో అందుకోసం మీరు ఏం చేస్తారంటే మీకు క్రెడిట్ కార్డ్ కావాలంటే సో కన్ఫర్మ్గా అయితే యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్కార్ట్ వాళ్ళు యాక్సిస్ బ్యాంక్తో టైఅప్ అయి క్రెడిట్ కార్డ్ అయితే ఇస్తారు. సో కన్ఫర్మ్గా స్టూడెంట్ అయితే కన్ఫర్మ్గా అయితే అప్లై చేసుకోండి. ఓకేనా, లిమిట్ ఎంత ఇస్తారంటే సో ఒక 25,000 కానీ 30,000 కానీ లిమిట్ ఇస్తారు వీళ్ళు సిబిల్ స్కోర్ని బట్టి. కన్ఫర్మ్గా అయితే ఒక 30,000 అయితే ఇస్తారు. సో కానీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అంటే సో స్టూడెంట్ అయితే కన్ఫర్మ్గా ఇస్తారంటే స్టూడెంట్ కన్ఫర్మ్గా అయితే ఇస్తారు, స్టూడెంట్లకే ఇస్తారు. సో మీ దగ్గర సో ఏ దాంట్లో పని చేస్తున్నారు వాళ్ళకి అనవసరం లేదు, నార్మల్గా అడుగుతారు. సో నార్మల్గా మీరు ఏదో మీరు చదువుకుంటారో పార్ట్ టైం జాబ్ చేస్తారో దాంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పెట్టేసి చాలు. ఓకేనా, వాళ్ళు వచ్చి చెక్ చేసారు ఏం చేయరు. ఫస్ట్ మీరు నార్మల్గా అప్లై చేయండి. ఎట్లా అప్లై చేసుకోవాలి నేను చెప్తా. సో అందుకోసం మీరు ఎట్లా అప్లై చేయాలని హౌ టు అప్లై అని కొడితే, హౌ టు అప్లై ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అని కొడితే సో యూట్యూబ్లో బొచ్చే వీడియోస్ ఉన్నాయి. మీకు నచ్చిన వీడియో చూసి స్టెప్ బై స్టెప్ దాన్ని అప్లై చేయండి. సో ఈజీ, సెల్ఫ్ ఎంప్లాయ్ పెట్టి సో యాన్యువల్ ఇన్కమ్ ఒక 3 లక్షలు కానీ 4 లక్షలు కానీ పెట్టేసి అప్లై చేసేయండి. ఓకేనా, సో ఇంకోటి మీకు డౌట్ రావచ్చు, అంటే అప్లై చేసిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ నుంచి ఒక ఏజెంట్ వస్తాడు. ఏజెంట్ వచ్చి సో మీరు మళ్ళీ కంగారు పడాల్సిన అవసరమే లేదు. ఏజెంట్ వచ్చి నార్మల్గా మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు జస్ట్ ప్రూఫ్ తీసుకొని మీకు ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. సో యాక్సిస్ బ్యాంక్ నుంచి వచ్చే ఏజెంట్ మీకు ఏమన్నా మళ్ళీ సో ఇప్పుడు మీరు ఒకవేళ ఏదైనా పార్ట్ టైం జాబ్ పెట్టుంటే ఆ పార్ట్ టైం జాబ్ ఏమైనా చెక్ చేస్తారా, బిల్లు చూపించమంటారా, సో ఇలాంటివన్నీ వాడు ఏం అడగారు అనమాట. సో జస్ట్ మీరు పార్ట్ టైం జాబ్ ఏదో ఒకటి పార్ట్ టైం జాబ్ పెడతారు. పెట్టిన తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఏజెంట్ వస్తాడు. ఏజెంట్ వచ్చిన తర్వాత జస్ట్ మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు చూపిస్తే చాలు. సో చాలా మంది డౌట్ నచ్చు. సో ఇప్పుడు మీరు ఒకవేళ చదువుకుంటుంటే ఎక్కడన్నా, మీరు ఒకవేళ టౌన్లో ఎక్కడ చదువుకుంటుంటే మీ క్రెడిట్ మీది పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ సో ఇంటి దగ్గర ఉంటే, ఒకవేళ పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఇంటి దగ్గర ఉంటే సో మీరు కేవలం ఫోటో చూపించినా వాళ్ళు ఒప్పుకుంటారు. ఓకేనా, వాళ్ళు ముందే కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత మా ఏజెంట్ వస్తున్నాడు, యాక్సిస్ బ్యాంక్ నుంచి ఏజెంట్ వస్తున్నాడు, జస్ట్ మీవి వెరిఫై చేసుకొని కేవైసీ వెరిఫై చేసుకొని వెళ్ళిపోతాడు. ఓకేనా, నేను చెప్తున్నా కదా, నిన్న మా ఫ్రెండ్స్కి అయితే ముగ్గురు అప్లై చేసినాం. సో కన్ఫామ్గా మాకు 3 days 4 days టైం అడిగినారు. కన్ఫామ్గా అయితే వస్తాయి. కన్ఫామ్గా లిమిట్ ఒక 30,000 కానీ 35,000 కానీ 20,000 కానీ 15,000 కానీ లిమిట్ వస్తాయి. స్టూడెంట్ కాబట్టి వస్తాయి, మీ సిబిల్ స్కోర్ని బట్టే వస్తుంది. కాకపోతే చెప్పలేము. సో కాకపోతే మీరు కన్ఫర్మ్గా అయితే అప్లై చేసుకోండి. ఇంకా చేసుకోవడం అయితే మర్చిపోద్దని అప్లై చేసుకోండి. సో ఎట్లా వస్తాయంటే ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ వచ్చి మీకు క్రెడిట్ కార్డ్ అయితే ఇచ్చిపోతాడు. ఓకేనా, మీరు సింపుల్ ఎట్లా అప్లై చేసుకోవాలి యూట్యూబ్లో హౌ టు అప్లై ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ 2025 అని కొడితే యూట్యూబ్లో బొచ్చోడు వీడియోస్ ఉన్నాయి. మీకు నచ్చిన వీడియో చూడండి, చూసి స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. అయిన తర్వాత క్రెడిట్ కార్డ్ వస్తుంది, వాడుకోండి, మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ. నేను చెప్తా, కాకపోతే నేను ఇక్కడ చూపించి స్క్రీన్ రికార్డ్ చేసి ఇవి చేసి సో నేను చెప్తా, అది టైం అవుతుంది. ఒక 6 నిమిషాలు కానీ 7 నిమిషాలు కానీ 8 నిమిషాలు కానీ టైం పడుతుంది. మీకు వీడియో చూసే ఉత్సాహం అన్నీ పోతాయి అన్నమాట. యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు అప్లై యాక్సిస్ బ్యాంక్ కొడితే బొచ్చు వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ ఏదో ఒక వీడియో తీసుకోండి, కన్ఫర్మ్గా అయితే అప్లై చేసేయండి. కన్ఫర్మ్గా అయితే క్రెడిట్ కార్డ్ వస్తుంది. స్టూడెంట్ అయితే కన్ఫర్మ్గా 25,000 కానీ 15,000 కానీ 30,000 కానీ లిమిట్ ఇస్తారు. అప్లై చేయండి. వాళ్ళు అప్లై చేసి ఒక రూపాయి కూడా తీసుకోరు. నార్మల్గా అప్లై చేసేయండి. వీలైతే వీడియో మీ ఫ్రెండ్కు షేర్ చేసి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి.